నీలిమ తెలంగాణలో రాజకీయాలు మళ్ళీ కొంచెం హీట్ పెంచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అంటే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. మరి ఇక్కడ రాజకీయాలు పూర్తిగా కూడా అంటే కొద్దిమంది బీఆర్ఎస్ నాయకులను ఇటు బీజేపీ లాగేసుకునే ప్రయత్నం కూడా జరుగుతోందనే మాటలైతే వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి తిరిగి రాగానే కూడా కొద్దిమంది బీఆర్ఎస్ నేతలను మళ్ళీ పార్టీలోకి ఏదైతే చేర్చుకునే కార్యక్రమాలు మళ్ళీ మొదలుపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే మనం చూసాం జీహెచ్ఎంసీ పరిధిలో ఒక 1/2 మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకొద్ది మంది కూడా చేరడానికి సుముఖంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ చేరికల ప్రక్రియ కూడా మొదలు కాబోతోందనే మాటలైతే వినిపిస్తా ఉన్నాయి. రైట్, చూద్దాం. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బీజేపీతో టచ్ లోకి వెళ్లారు అన్న వార్తల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షకు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పదును పెట్టనున్నారా? జీహెచ్ఎంసీ పరిధిలోని 1/2 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం హైదరాబాద్ కు తిరిగి రాగానే మరో విడత చేరికలు ఉంటాయా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వాస్తవానికి సిపిఐ ఎమ్మెల్యేతో కలిపి 65 మంది సభ్యుల మద్దతుతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం నిలవబోదు అంటూ కేసీఆర్తో సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేసిన ప్రకటనలతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షకు తెరతీశారు. ఆపరేషన్ ఆకర్షలో భాగంగానే దానం నాగేందర్ మొదలుకొని 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దశల వారీగా కాంగ్రెస్లో చేరారు. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా శాసనసభా పక్షం ఏర్పాటు చేయించి బీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయించుకున్న తీరుగానే బీఆర్ఎస్కు చెందిన 26 మంది ఎమ్మెల్యేలతో శాసనసభా పక్షాన్ని ఏర్పాటు చేయించి సీఎల్పీలో విలీనం చేయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రచించారన్న ప్రచారమూ జరిగింది. బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. కొంతమందితో ముఖాముఖి సమావేశమై హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేని గ్రేటర్ హైదరాబాద్ శివార్ నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇక వీరితో పాటు గ్రేటర్ పరిధిలోని మరో 1/2 మంది ఎమ్మెల్యేల చేరికకు అంతా సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రక్రియకు విరామమిచ్చారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, పాలనాపరమైన నిర్ణయాలను బడ్జెట్ సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావించి చేరికలను పెండింగ్లో పెట్టారనే విషయం కూడా తెలిసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, మళ్ళీ ఆపరేషన్ ఆకర్షకు తెరదీస్తున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ. చాలా మంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కూడా టచ్ లోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ దిశగా అడుగులేసింది. చాలా మంది ఎమ్మెల్యేలతోని మాట్లాడింది, వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది. అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా క్లియర్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, తమ పార్టీలోకి రానున్నారా అని కూడా చెప్పారు. అయితే ఆషాఢం నేపథ్యంలో కొంతమంది చేరికలకు ఓకే చెప్పినా వాళ్ళు ఆగిపోయారు, మంచి ముహూర్తాలు లేనందున. ఇక ఆషాఢం తర్వాత వెంటనే శ్రావణం వచ్చే సమయానికి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. విదేశీ పర్యటన నుంచి రాగానే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి 17వ తారీఖున ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్లి ఒక 2-3 రోజులు అక్కడ స్పెండ్ చేస్తారు. అయితే ఢిల్లీ వేదికగానే కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుందని కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. లేదంటే ఢిల్లీకి వెళ్లే కంటే ముందే ఇక్కడే హైదరాబాద్ వేదికగానే కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుందని కొంతమంది భావిస్తా ఉన్నారు. మొత్తానికైతే 6 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. ఇప్పటికే వాళ్ళతోని చర్చలు జరిపారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. కేవలం ఆషాఢం ఉండడంతోనే వాళ్ళ చేరికలకు బ్రేక్ పడింది. ఆషాఢం ముగిసింది. 2 రోజులలో రేపు రేవంత్ రెడ్డి హైదరాబాద్ రానున్నారు. ఇక రేపు నుంచి ఏ నిమిషమైనా ఈ 6 గ్రేటర్ పరిధిలోకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.